నువ్వు ఎలాంటి ప్లాను చేయలేదు, నేను కూడా ఎలాంటి ప్లాను చేయలేదు. కానీ ఎవరో ఒక అమ్మాయి వచ్చి జరగాల్సిన నా పెళ్లి చూపుల్ని చెడగొట్టిందేంట్రా? అదేనా నాకు అర్థం కావట్లేదు. అసలు నీ పెళ్లి చూపుల్ని చెడగొట్టాల్సిన అవసరం ఎవరికో ఎందుకుంటుంది కదా? మరి ఆడపిల్ల వాళ్ళని కలిసిందెవరు? నేను మీ కాబోయే అల్లుడు ప్రేమించుకుంటున్నామని చెప్పిందెవరు? ఈ పెళ్లి చూపులు ఆపిందెవర్రా? ఎవరు ఎవరో నన్ను అడిగితే నేనేం చెప్తాన్రా? నిజంగా నీ పెళ్లి చూపులు ఆపిన అమ్మాయి ఎవరో తెలుసుకోవాలంటే మన సీసీటీవీ ఫోటేజ్ చూడాలి. అప్పుడే ఆ అమ్మాయి ఎవరో తెలుస్తుంది. రే, కరెక్ట్గా చెప్పావురా. పద వెళ్ళి మేనేజర్ని కలిసి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేద్దాం. సరే రండి సార్. రాజు, సారు వాళ్ళకి సీసీ కెమెరా ఫుటేజ్ చూపించు. ఓకే సార్, రండి. అరే గిరి, చూసావరా? నా డ్రీమ్ గర్ల్ రా. ఏ జడతో అయితే నా డ్రీమ్ గర్ల్ కల్లో కనబడుతుందో అదే జడతో ఉన్న అమ్మాయి వచ్చి నా పెళ్లి చూపులు చెడగొట్టిందిరా. సార్, ఈ వీడియో నాకు చాలా ఇంపార్టెంట్. ఆ అమ్మాయి ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే రికార్డ్ అయింది. రాజు, ఆ సెకండ్ కెమెరా కూడా ప్లే చేయి. ఓకే సార్. యా, ఇదే టేబుల్. స్టే. అదే అమ్మాయి. ఇప్పుడే రావాలరా? ఎవడ్రా వాడు? రేయ్, ఎవర్రా మీరంతా? వేరే దారి లేనట్టు ఆ అమ్మాయి ముఖం కనిపించకుండా ఎందుకురా అందరూ అడ్డపడుతున్నారు? రే గిరి, నో ప్రాబ్లం రా. ఈ వీడియో ద్వారా నాకు క్లారిటీ వచ్చింది. ఏంటది? నా పెళ్లి చూపులు నాపింది ఎవరో కాదు, నా డ్రీమ్ గర్ల్. అంటే తను ఎక్కడో లేదు, నా చుట్టుపక్కలే ఉంది. ఈరోజు కాకపోతే రేపైనా తన్ని కలుస్తాను, నా లవ్ చెప్తాను. ఇంట్లో వాళ్ళని ఒప్పించే తనని పెళ్లి చేసుకుంటాను. భయ్యా, 1 minute. అక్కడ ఫ్రీజ్ చేయి. రే, రోజుకి ఒక్కసారినా ఈ ఫోటో చూసుకుంటే చాలరా, ఏదో సాధించిన ఫీలింగ్ కలుగుతుంది. కరెక్టే, కల్లో కనిపించే అమ్మాయి నిజంగానే కనిపిస్తుందని నేనే అన్నాను. కానీ వీడియో చూసాక నేను నమ్ముతున్నాను. నీ లవ్ వెరీ స్ట్రాంగ్. ఖచ్చితంగా నీ డ్రీమ్ గర్ల్ని నువ్వు కలుస్తావురా. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. పద వెళ్దాం. పద. స్వామి, ఆ జానకమ్మ గారి బిజినెస్ అకౌంట్స్ నా బ్రాంచ్కి వచ్చేటట్టు చెయ్యి స్వామి. కావాలంటే కుబేరుడికి వడ్డీ కట్టడానికి మీకు నా బ్యాంకు నుంచే లోన్ ఇప్పిస్తాను స్వామి. నువ్వు మాత్రం నాకు ఆ జానకమ్మ గారి అకౌంట్స్ ఇప్పించాలి. మొత్తానికి నా లవర్ పెళ్లి చూపులు చెడగొట్టి మా పెళ్లికి లైన్ క్లియర్ చేసావే. పుట్టబోయే మా పిల్లలకి నీ పేరే పెట్టుకుంటాం. పిల్లల సంగతి తర్వాత ముందు మీ లవ్ గురించి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి. లేదంటే నీ లవర్కి ఈరోజు పెళ్లి సంబంధం చూసినట్టే రేపు నీకు కూడా మీ ఇంట్లో వాళ్ళు వేరే పెళ్లి సంబంధం చూస్తారు. ఆ తర్వాత ఆపడం ఎవ్వరి వల్ల కాదు. నువ్వు చెప్పింది 100% కరెక్టే. ఈరోజే మా ఇంట్లో వాళ్ళకి మా విషయం చెప్తాను. సురేషే ఫోన్ చేస్తున్నాడే. ఏంటి సురేష్, గుడ్ న్యూస్ చెప్దామని అన్నిసార్లు ఫోన్ చేసినా తీయవేంటి? ఏంటి గుడ్ న్యూస్? మా ఇంట్లో వాళ్ళు చూసిన అమ్మాయితో నాకు సంబంధం ఫిక్స్ అయింది.
ఏంటి సంబంధం ఫిక్స్ అయిందా? అవును, నువ్వు వెళ్ళి ఆడపిల్ల వాళ్ళతో మాట్లాడమని చెప్తే ఎందుకు మాట్లాడలేదు? సురేష్, నేను మైథిలిని మాట్లాడుతున్నాను. సిరి నన్ను రిక్వెస్ట్ చేస్తే నేనే వెళ్ళి వాళ్ళకి మీ లవ్ గురించి చెప్పి కన్విన్స్ చేశాను. వాళ్ళు కూడా మంచి మనసుతో మీ ప్రేమను అర్థం చేసుకుని ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకుంటామని చెప్పి వెళ్ళిపోయారు. కానీ నువ్వేమో ఎవరు వెళ్ళి మాట్లాడడం లేదంటున్నావు. అంతా కన్ఫ్యూజన్గా ఉంది. వాళ్ళని రెస్టారెంట్లో ఏ నెంబర్ టేబుల్ దగ్గర కలిసావు? టేబుల్ 8 దగ్గరే కలిశాను. అది అసలు మిస్టేక్ అక్కడ జరిగింది. మిస్టేకా? ఏం మిస్టేకా? అవును, యాక్చువల్గా వాళ్ళు టేబుల్ నెంబర్ 8 బుక్ చేశారు. కానీ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల టేబుల్ నెంబర్ 6లో కూర్చున్నారు. అయ్యో మేడం మేడం, అది ఓకే. చైర్ పర్ఫెక్ట్గా లేదు. మీరు వెళ్ళి టేబుల్ నెంబర్ 6లో కూర్చుంటారా? వాట్? టేబుల్ నెంబర్ 6లో కూర్చున్నారా? మరి మైథిలి కలిసిన పెళ్లి వారెవరు? నీకే తెలియాలి. సంబంధం చెడగొట్టడానికి మంచి ప్లాన్ చేస్తే మొత్తం స్పాయిల్ చేశారు. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకి నచ్చ చెప్పలేక నా ప్రాణం పోతుంది. నాన్నా సురేష్, అమ్మా, వస్తున్నా అమ్మా. ఇంట్లో అమ్మ పిలుస్తుంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అంటే మనం వేరే పెళ్లి వాళ్ళని కలిసామా? అవునే, టేబుళ్లు మారటం వల్ల ఒకరికి చెప్పాల్సిన మ్యాటర్ ఇంకొకరికి చెప్పుంటావు. కొంప మునిగిందే. చిన్న కన్ఫ్యూజన్లో పెద్ద తప్పు చేశాను. పాపం మన వల్ల పెళ్లి చెడిపోయి ఆ మగ పెళ్లి వాళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారో ఏంటో. మేడం ఆ పేపర్ వర్క్ ఫినిష్ చేశారా? చేస్తున్నా. మేడం, ఆహాహాహా, అదృష్ట లక్ష్మి, ఎన్నాళ్ళకు మా బ్యాంకులో అడుగు పెట్టారు. వెల్కమ్ మేడం, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఏయ్, నీ బోడి వెల్కమ్ ఎవరికి కావాలి? ముందా మైథిలి ఎక్కడుందో చెప్పు. వాట్ ఏ సిన్సియారిటీ, వాట్ ఏ సిన్సియారిటీ. అకౌంట్స్ కోసం మైథిలి మిమ్మల్ని కలిసింది కాబట్టి డైరెక్ట్గా ఆ అమ్మాయినే కలుస్తానంటున్నారా? యు ఆర్ రియల్లీ రియల్లీ గ్రేట్ మేడం. ఏయ్, అసలే కోపంతో రగిలిపోతుంటే మధ్యలో నీ వెదవ నసేంటి? ఆ మైథిలి ఎక్కడుందో చెప్పు. అదిగోండి మేడం. మైథిలి, ఎంత ధైర్యమే నీకు? నా కొడుక్కి కోటీశ్వర్ల పెళ్లి సంబంధం చూస్తే నువ్వు వెళ్ళి వాళ్ళని కలిసి నా కొడుకు నువ్వు ప్రేమించుకున్నారని అబద్ధం చెప్తావా? నా కొడుకుని పెళ్లి చేసుకోకపోతే చావు తప్ప నీకు వేరే దారి లేదని వాళ్ళని నమ్మించి పెళ్లి సంబంధం చెడగొడతావా? అంటే నేను చెడగొట్టిన పెళ్లి సంబంధం వీళ్ళదన్నమాట. ఏంటి, మీ అబ్బాయి గారి సంబంధం చెడగొట్టిందా? మీ అబ్బాయి గారిని ప్రేమించానని అబద్ధం చెప్పిందా? చెప్పింది కాబట్టి ఇక్కడి దాకా వచ్చాను. అయినా దేశంలో ఎంతో మంది మగాళ్ళుండగా నా కొడుకే దొరికాడా నీకు? గొప్ప చదువుంది, మంచి అందం ఉంది, కోట్ల రూపాయల ఆస్తుంది. అలాంటి కుర్రాన్ని ఏదో ఒక విధంగా వల్లో వేసుకుంటే ఓవర్ నైట్లో కోటీశ్వరరాలు అయిపోవచ్చని కలలు కంటున్నావా? అసలు నిన్ను కాదే, నిన్నిలా పెంచి ఊరి మీద కొదిలేసినా
మీ అమ్మా నాన్నల్ని చెప్పుతో కొట్టాలి. సుహాసిని గారు, కాస్త మర్యాదగా మాట్లాడండి. మా వల్ల తప్పు జరిగిన మాట నిజమే, అది కావాలని చేసింది కాదు. అనుకోకుండా. నోర్మోయ్, నీకు మాట్లాడే హక్కే లేదు. అయినా మీ అమ్మ ఓ పెద్ద గజ దొంగ. అది తిన్నగా ఉండేదైతే కదా నువ్వు తిన్నగా ఉండడానికి. దొంగతనాలు పెద్దగా గిట్టుబాటు కాక కూతురు ఎర్రగా బుర్రగా అందంగా ఉందని నీ అందాన్ని ఎర్రగా వేసి కొత్త రకం దోపిడీలకి ప్లాన్ చేశారా తల్లి కూతుళ్ళు? షటప్! నా గురించి ఏమనుకుంటున్నారు? మీ కంటికి మరీ అంత చీప్గా కనపడుతున్నానా? ఇదిగో తను నా ఫ్రెండ్. మీ అబ్బాయికి పెళ్లి చూపులు జరిగే రెస్టారెంట్లోని దీని లవర్ కూడా పెళ్లి చూపులు జరుగుతున్నాయని తెలిసి అక్కడికి వెళ్ళాం. అనుకోని విధంగా దీని తరపున వాళ్ళని కలవబోయి మీ పెళ్లి వాళ్ళని కలిసాం. వాళ్ళకు చెప్పాల్సిన విషయాలన్నీ మీ వాళ్ళకి చెప్పాం. ఇదంతా అనుకోకుండా జరిగిన మిస్టేకే తప్ప కావాలని చేసింది కాదు. మాట్లాడవే, జరిగింది చెప్పు. తను చెప్పింది నిజమే మేడం. యాక్చువల్గా మా వాళ్ళు టేబుల్ నెంబర్ 8 దగ్గర కూర్చోవలసింది. చిన్న ప్రాబ్లం వల్ల టేబుల్ నెంబర్ 6లో కూర్చున్నారు. అదే టేబుల్ దగ్గరికి మీ వాళ్ళు వచ్చారు. దాంతో మేము కన్ఫ్యూజ్ అయ్యి నా లవ్ మ్యాటర్స్ అన్నీ మీ వాళ్ళకి చెప్పాల్సి వచ్చింది. కావాలంటే రెస్టారెంట్కి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. మేము చెప్పింది తప్పు అని మీకు అనిపిస్తే ఆ తర్వాత మీరు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చినా మేము సిద్ధంగా ఉంటాం. సారీ మేడం, వీళ్ళ వల్ల మీకు ప్రాబ్లం అయి ఉండొచ్చు. కాకపోతే బై మిస్టేక్ వల్ల అలా జరిగిందని అర్థమైంది కదా. పాపం వీళ్ళేది కావాలని చేయరు మేడం. ట్రై టు అండర్స్టాండ్. నువ్వు కావాలని చేసినా అనుకోకుండా చేసినా పెద్ద తప్పు చేశావు. రెస్టారెంట్లో ఎంక్వైరీ చేస్తాను. మీరు చెప్పింది నిజమైతే క్షమించి వదిలేస్తాను. లేదంటే నాతో పెట్టుకున్నందుకు జీవితాంతం కుమిలి కుమిలి చచ్చేలా చేస్తాను. చూసావుగా ఆవిడ ఎన్ని మాటలందో. ఇదంతా నీ వల్లే జరిగిందే. సారీ, ఇలా జరుగుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పోనీలే అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. ఎంతటితో ఈ విషయం వదిలేయండి. ఇదిగో మైథిలి, ఆ సుహాసిని గారు ఎంత గొడవ పడ్డా నువ్వు మాత్రం సైలెంట్గా ఉండు. ఎందుకంటే ఫ్యూచర్లో ఆవిడతో మనకు చాలా పనులుంటాయి. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోమ్మా. అమ్మో, అమ్మా, పాలవాడికి ఈ నెల సగం డబ్బులే ఇచ్చేవట, మిగతా డబ్బులు ఎందుకు ఇవ్వలేదు? వాడు పాలల్లో సగం నీళ్లు కలుపుతున్నాడు, అందుకే నేను కూడా సగం డబ్బులే ఇచ్చాను. నీళ్లు కలిపింది వాడు కాదు, నువ్వే నీళ్లు కలిపి నువ్వే డబ్బులు తగ్గించిస్తావా? చాలండి, డబ్బులు పొదుపు చెయ్యాలంటే ఇలాంటిదేదో ఒకటి చెయ్యాలి. దాన్ని పొదుపు అనరమ్మా, మోసం అంటారు. మీరేమైనా అనుకోండి, నేనేం చేసినా ఈ కుటుంబం కోసమే చేస్తున్నాను. 1 2 3 4 మూడో
నెలప్పుడే మాత్రేసుకుని పాడు చేసేసుకుని ఉంటే ఈ కష్టాలే ఉండేవి కావుగా తులసి. బతుకున్నారేట్రా? పిల్ల ఏడుపు కూడా వినపట్లేదు. ముగ్గురు ప్రాణాలు పోయే ఉంటాయి. నా బిడ్డ బతకాలి, మీ కూతురిగా బతకాలి. పొరపాటును నన్ను చూశాడంటే మైథిలి తన కూతురి అన్న నిజం బయటపడుతుంది. దాంతో ఆ రాక్షసుడు మైథిలిని చంపేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీల్లేదు. నాన్నేంటి ఉన్నట్టుండి ఇలా కంగారుగా పరిగెత్తారు? నమస్కారం సత్యవతి గారు. మీరా? ఏంటి దారి తప్పొచ్చారా? లేక గుళ్ళో చేసిన అవమానం సరిపోక మళ్ళీ అవమానించడానికి వచ్చారా? ఉంగరం కోసం వచ్చాం. ఏంటి? నువ్వు నోర్ముయ్యే. మా ఓళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకుని చాలా అమర్యాదగా ప్రవర్తించినారు. అందుకని వాళ్ళ తరపున నేను క్షమాపణ చెబుదామని వచ్చానండి. బాగుందండి. మీ వాళ్ళేమో ముందు వెనక ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు నిందించారు. చెయ్యని దొంగతనాన్ని మా అమ్మ మీద మోపి అందరి ముందు దోషిగా నిలబెట్టారు. ఘోరంగా అవమానించారు. ఇప్పుడు మీరేమో ఇంటికొచ్చి మరీ క్షమాపణలు చెప్తున్నారు. దీనివల్ల మాకు జరిగిన అవమానం పోతుందా? పోయిన మర్యాద తిరిగి వస్తుందా? అయినా మీ క్షమాపణలు ఎవరికి కావాలండి? నిజంగానే మీరు తప్పు తెలుసుకుంటే చేయాల్సింది క్షమాపణ చెప్పడం కాదు. దానికి ప్రతిఫలంగా 1,00,000 రూపాయలు ఇవ్వండి, అప్పుడు మేము క్షమిస్తాం. ఏంటి 1,00,000 రూపాయలు ఇవ్వాలా? నువ్వు ఆగరా పుల్లా, నేను మాట్లాడుతున్నాను కదా. అమ్మ మైథిలి, మీ అమ్మగారు కాస్త ఆవేశంలో ఉన్నారు. ఒక్కసారి మీ నాన్నగారిని కత్త పిలువమ్మా. ఆయనకు అర్థమయ్యేలా వివరించి క్షమాపణ చెప్పి మరీ వెళ్తాను. మీ వల్ల మాకు జరిగిన నష్టం చాలండి. ఇప్పుడు మా నాన్నగారు వచ్చి మాత్రం చేసేదేముంది? మీరు అమ్మమ్మమ్మ అట్టా అనకమ్మా. చేసిన తప్పుకి క్షమాపణ చెప్పకపోతే నాకు రాత్రి నిద్రే అట్టదమ్మా. ఎరా నేను నీ తండ్రిలా అంటాను అనుకో. ఒక్కసారి మీ నాన్నగారిని పిలుసు, 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను. పిలిచేదాకా వెళ్ళేటట్టు లేరుగా. సరే ఉండండి, పిలుస్తాను. నాన్నా, నాన్నా ఒక్కసారి ఇలా రండి. నాన్నా, నాన్నా ఒక్కసారి ఇలా రండి. నాన్నా, నాన్నా ఒక్కసారి ఇలా రండి. పిలిచినా రావట్లేదు. వీళ్ళు రావడం చూడగానే పైకెళ్ళిపోయారు. వీళ్ళని కలవడం ఇష్టం లేదా, లేక గతంలో వీళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా? అంతా అయోమయంగా ఉంది. వెళ్ళి నాన్నను కలిస్తే కానీ విషయం ఏంటో తెలీదు. ఒక్క నిమిషం ఉండండి, వెళ్ళి పిలుచుకుని వస్తాను. అట్టగే.
నానా ఇంతకు ముందు ఎప్పుడు నాన్న ఇలా ఆసనం వేయలేదు, ధ్యానం చేయలేదు. మరిప్పుడేంటి ధ్యానంలో కూర్చున్నారు? అసలు నాన్న ఎందుకు ఇలా చేస్తున్నారు ఏం అర్థం కావడం లేదు.